నెట్ మనకి ఇక్కడ సపోర్ట్ ఇయ్యదు. అక్కడంటే వైఫై ఉంటుంది కనుక సపోర్ట్ ఇవ్వదు. ఇక్కడ నెట్ సపోర్ట్ ఇయ్యదు. ఇంట్లో అయితే వైఫై ఉంటుంది కనుక సపోర్ట్. వైఫై ఉంటేనే సపోర్ట్, లేకపోతే రాదు అది. మన తీసుకురా దేశం కాగితం కావాలని చెప్పిన శుభం లాభం జయం నాం ధాన్యం గాజవారి శివ సంపత్తి నారికది కలిగది ముట్టిది ముక్షలు పెట్టిది కోడి పడి ఎత్తుకొల్లారు వల్ల గట్టి రేణుగా ఎల్లమ్మ దేవతో పేరు శుభం లాభం. రాశి వరకు సెలవేనా? ఒకటి ఒక పుట్టి శంఖం ఒకటి రెండు పుట్ల శంఖం రెండు పుట్ల శంఖం రెండు కాకపోతే ఒకటా? రెండున్నొకటి మూడు చెప్పు శరీరం అంటే పక్క శరీరం. ఊరికి రమ్మంటే కుప్పకి దాడైరు. రాసి కావాలి ఉండమంటే రాసి అంటే పాయమాలు చేసిర్రా. దొంగలు దొరకబట్టాలంటే ఎవరికి ఫోన్ చేయాలి? పోలీస్ ఫోన్ చేయాలి. పోలీస్ స్టేషన్ నెంబర్ ఉందారా? ఉంది బై. పోలీస్ స్టేషన్ నెంబర్ చెప్పు. 108 అంబులెన్స్ వస్తుంది. 108 అంబులెన్స్ వస్తే ఫస్ట్ డోర్ వేసుకోపోతుంది. అరే పోలీస్ స్టేషన్ నెంబర్ సీదా బోల్. 104 డెలివరీ కేసు తీసుకోపోతుంది. అల్లె వాళ్ళ రాసి మా అన్నలే ఇంకా మీ చెల్లెలు అంటే అది లెక్కకొస్తుంది. మరి ఎవరంటావు? 101 ఫైర్ ఇంజన్ మొత్తం కాలబెట్టేది మొత్తం మండలం సీదా బోల్ రే. 100 హలో पुलिस स्टेशन है? हाँ पुलिस स्टेशन है। अरे तुम कौन है? मेरा आर्मी है। आर्मी है? हाँ ఆడ పని లేదు కానీ ఇంకొత్తడి. అరే తొందరగా అయ్యో మన కొల్లూరు గ్రామం యాదగిరిగుట్ట మన ఆలేరు మండలంలో ఎస్ఐ ఉండా. ఎస్ఐ ఫోన్ ఇరా. ఎస్ఐ ఎన్నిలో అన్నాడు పోయి. నీకు డ్యూటీ రావాలని ఆయన పోయి ఎన్నిలో అన్నాడు. అరే మరి సరే ఎస్ఐ లేకుండా సిఐ ఉండా. సిఐ డీసీఎం లో అన్నాడు పోయి. డీసీఎం లో. అరే మరి నువ్వే వస్తావా? కానిస్టేబుల్ కంచాలు అవుతుండే. కంచాలు ఇప్పుడు అన్నం తిన్నాం అందరికి. ఇంకా లేట్ అయితే వీళ్ళు కూడా అంటారు. తొందరగా నువ్వైతే నువ్వేరా. నేనా? నేను రాలంటే ఒకరే రానయ్యో. ఎట్లా నేను రాలంటే పెద్ద ఎత్తున ఉంటాయి. మళ్ళా పెద్ద ఎత్తున అంటే ఏదైనా ఖర్చు అయితే రేపు వీళ్ళు చెడ్డోళ్ళు అట్లే గాలి వాళ్ళు అందరు మంచోళ్ళే. సైకిల్ మీద కారు మీద లారీ. సైకిల్ మీద లారీ పడుతుంది భాయ్. నేను ఆర్మీ. సైకిల్ మీద లారీ మీద కారు మీద లారీ మళ్ళా లారీ. తొందర వేసుకొస్తావా? 2 కుక్కలు పట్టుకొస్తా. పట్టుకొస్తావా? 2 కుక్కలు కాదు 2 పందులు కూడా పట్టుకొస్తా. ఇంకా పందులు ఏం చేసుకుంటావురా? కుక్కలు విశ్వాసం తప్పినాయి భాయ్. కుక్కలు విశ్వాసం తప్పినాయి. పందులు అయితే మంచి మురుక సుత్తాయి. ఎట్లా చదువుతాయి? నిజంగా అయితే అరే తొందర దొరకబడతావా? వచ్చినా. నీ పేరేం పేరా? నా పేరా తుర్కల్లో పోసిగాడు. తుర్కీలలో పోసిగాడు ఉంటుందిరా. ఉంటది భాయ్. తుర్కీలలో పోసిగాడు ఉంటుందిరా. తుర్కీలలో పోసిగాడు ఉంటుంది. మా అబ్బాయి ఎట్లా పెట్టిన నా పేరు? మహమ్మద్ ఉంటది, సయ్యద్ ఉంటది, హుస్సేన్ ఉంటది. తుర్కీలో ఎట్లా పెట్టిరంటే చెప్పాలా? ఎట్లా పెట్టిరు? మయ్య తుర్కానే. మా అమ్మ హిందూ, మా అబ్బాయి హిందూ. ఇద్దరు దుబాయ్ పోతురు. దుబాయ్ పోతుంటే ఫ్లైట్ ఎక్కిర్రు. మన సినిమా ఏంది, మన అఖిల్ గారి సినిమా ఒకటి ఉంటుంది చూడు. ఫ్లైట్ ఎక్కకి ఇద్దరు ప్రేమించుకున్నట్టుగా. ఇద్దరు ఎక్కకి ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుర్రు. చూసుకొని పక్క పక్కన సీట్లో కూర్చొని ప్రేమించుకుర్రు. ఫ్లైట్ ఎక్కకి చూసుకుర్రు. ఫ్లైట్ దిగగానే కలిపోయింది మా అమ్మకు. ప్రెగ్నెంట్ అయితే ఫ్లైట్ దిగినాక మీ అమ్మ ప్రెగ్నెంట్ అయితే ఊరికి వచ్చింది. ఊర్లోకి వచ్చి మా అమ్మ ఊర్లోకి రాగానే ఊర్లోకి వచ్చింది. మా అయ్య మళ్ళీ దుబాయ్ పోయిండు. దుబాయ్ పోయిండు. దుబాయ్ పోయినాక
ఊర్లు ఉన్న ఏమో పోషమ్మ పండుగ ఎత్తురు పోయి ఇంటి ముంగడ జిల్లా డోలు కొట్టుకుని పోతురు. అప్పటికే నేను మా అమ్మగారిలో 12 నెలలు ఉన్నా. 12 నెలలు ఉంటా. అరే ఏ 12 నెలలు అంటే ఎట్లా? మా అబ్బాయి ప్రేమించుకొని 6 నెలలు, నేను కడుపులో పడి 6 నెలలు. ప్రేమించుకొని 6 నెలలు, ప్రెగ్నెంట్ అయ్యి 6 నెలలు. అవు అమ్మా నువ్వు తెలివికలురా. 12 నెలలు అయినా పోయి నేను. అందుకే నీకు 12 నెలలు పడ్డాయి. గట్టి ఉండాలని మా అమ్మ 12 నెలలు మోసి నన్ను. అరే 12 నెలలు మోసింది. అవు మరి పోసిగాడని పేరు ఎట్లా వచ్చిందా? పోసేయడానికి ఎట్లా వచ్చింది అంటావా? ఒకనాడు మా ఇంటి ముంగడి పోసమ్మ బోనాలు తిత్తురు పోయి ఢిల్లీలో కూడా ఒక డోలు కూడా పోతుంటే మా అమ్మ ఇంటి బయటకు వచ్చింది. కడుపు లోకాలు వేసింది. ఢిల్లీ డోలు కొట్టంగానే తండ్రి నాకు కొడుకు కొడితే మంచిగా పేరు పెట్టుకుంటా అని చెప్పింది మా అమ్మ. మా అమ్మ ఇలా మొక్కిందో లేదా ఢిల్లీ వరంగా దుప్పల కింద పడేది. మీ అమ్మకి కేసీఆర్ కిట్ రాలే. కేసీఆర్ కిట్ లేదు, రేవంత్ రెడ్డి కిట్ రాలే. రేవంత్ రెడ్డి కిట్ లేదు, అమ్మ ఒడి లేదు, అయ్య ఒడి లేదు, ఏ ఒడి లేకుండా వెళ్ళిపోయినా. మీ అమ్మ కాన్పే సలని కానుపు ఏ కష్టం లేకుండా పెట్టినా మనకి ఏ కిట్ రాలే. అరే అయితే తుర్కీలలో పోసమ్మ కోణాలు పోయితే పుట్టే వాటికి తుర్క పోసాడు. దుర్గా పోసాడని పెట్టింది మా అమ్మ పేరు. మరి దొంగలు దొరకబడతావా? గట్టిగా ఎట్లా దొరకబడతావురా? బందోబస్తుగా దొరకబడు. బందోబస్తు చూపించాలి. ఎట్లుంటుందో బందోబస్తు అంటే కొబ్బరికాయ పెట్టాలా? మొన్న గిట్నే పొయ్యి అంటే కోరడు పక్కలకి లేచి ఓకే బిర్యానీ ఎంత ముందు పోతే బియ్యం కొట్టిన పోసిన బియ్యము ఎక్కువసేపు ఉంచుకోవద్దు. అవును పొడిగోకులు లేస్తుంది. బల్కంపేట పోయి బద్దీసుకేసి రాసిన పోదు మొగడికి ఇక పెళ్ళం కోక ఇష్టం. ఎక్కువసేపు ఉంచుకోవద్దు. డబ్బున పోయాలి. అందుకో మంచి పడతారు.